అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. మీరు స్నేహితుడితో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు నిర్భయంగా ఉండండి. మీ మాటలు అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది. భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతును పొందుతారు. ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం మరియు నమ్మకం రెండూ అవసరం. వివాహితుల గృహ జీవితం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు సమయం చాలా మంచిది. మీరు ఈ రోజున కొన్ని అనవసర ఖర్చులు చేయవలసి ఉంటుంది. క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు. ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు కొంత సమయం వరకు డబ్బు గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ తర్వాత అంతా బాగానే ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం. ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది. ఆఫీస్లో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం. వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు. అదృష్టం యొక్క మద్దతు అడ్డంకులను తగ్గించడంలో సహాయపడుతుంది. జీవనోపాధిలో మంచి అభివృద్ధి ఉంటుంది. మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు. పిల్లలపై కోపం రావచ్చు. ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ఆహారం మరియు జీవనశైలి ఆకర్షణీయంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు తప్పు కావచ్చు. మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి. ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి, లేకుంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి. కష్టపడి ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలి. మీరు ఇంటి నుండి దూరంగా వెళ్ళవలసి రావచ్చు. ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేయడంలో అవగాహన అవసరం. తద్వారా నష్టాలు తగ్గించవచ్చు. కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది. కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు జరగవచ్చు. పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది. వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.